వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, గణపతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో సంవత్సరం మొత్తం ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే కన్యారాశి వాళ్ళు ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం 6వ స్థానంలో శని సంచారం బాగా యోగిస్తోంది. అలాగే మే నెల నుంచి భాగ్యంలో గురువు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఇతర గ్రహాల ప్రభావం మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఇస్తోంది. కానీ శని గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం చాలా వరకు అనుకూల ఫలితాలే కలుగుతాయి. అయితే కన్యారాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన వ్యవహారాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, వ్యక్తుల్ని పూర్తిగా నమ్మకూడదు. వ్యక్తుల్ని పూర్తిగా నమ్మినట్లయితే వాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే రావలసిన ధనం రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. మొండి బకాయిలు ఆలస్యంగా వసూలవుతూ ఉంటాయి. లేనిపోని ఆందోళన ఒక్కొక్కసారి చోటు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే గుప్త శత్రువులు అనేవాళ్ళు మీకు ఏదో ఒక ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు. ఆ గుప్త శత్రువుల వల్ల వచ్చే సమస్యలు అధిగమిస్తే కన్యారాశి వాళ్ళకి తిరుగుండదు. గురుబలం పెరగటం వల్ల మే నెల నుంచి ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. షష్టంలో శని సంచారం వల్ల కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఏదో ఒక రకంగా ధనం అనేది చేతికి వస్తూనే ఉంటుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. మీ సొమ్ము తిన్న వాళ్ళే, మీ వల్ల లాభం పొందిన వాళ్ళే మీకు వెన్నుపోటు పడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. ధైర్యంతో ముందడుగు వేసి ఏ సమస్య వచ్చినా దాన్ని సాధించగలుగుతారు. షష్టంలో శని సంచారం వల్ల మనోధైర్యం అనేది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆ మనోధైర్యంతోనే చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా పరిష్కరించుకొని విజయ మార్గంలో ముందడుగు వేస్తారు. వ్యసనాల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు వ్యసనాల వల్ల ధనాన్ని ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వ్యవహారాల్లో చిటపటలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాంటప్పుడు సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ చిటపటలు అధిగమించే ప్రయత్నం చేయాలి. మీ ధైర్య సాహసాలే మీకు శ్రీరామ రక్ష. ధైర్య సాహసాలతో ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా, ఎలాంటి వెన్నుపోట్లు వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించి సంవత్సరం మొత్తం ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకుంటారు. ఇక ఒక్కొక్క రంగాన్ని మనం పరిశీలించినట్లయితే కన్యారాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకు మాత్రం అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న వాళ్ళ జీవితం సాఫీగా హాయిగా సాగిపోతూ ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. అలాగే అధికారుల మన్ననలు కూడా పొందుతూ ఉంటారు. కానీ ప్రమోషన్లు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. రావాల్సింది వస్తుంది కానీ ఆలస్యంగా వస్తూ ఉంటుంది. అధికారుల మన్నన మాత్రం ఖచ్చితంగా మీ మీద ఉంటూ ఉంటుంది. నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఉపాధిని పొందగలుగుతారు. అయితే ఆ ఉపాధి అనేది అనుకున్న స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. అయినప్పటికీ ఉపాధి యోగం ఉంది, ధనలాభం కలిగే యోగం కూడా ఉంది.
ప్రైవేట్ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళకి యాజమాన్యం నుంచి గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఇంక్రిమెంట్లు వస్తాయి. కానీ ఆ ఇంక్రిమెంట్లు కూడా మీరు ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కంపెనీలు మారాలనుకుంటే కూడా ఈ సంవత్సరం దానికి అనుకూలంగానే ఉంది. మంచి హైక్ కోసం కంపెనీ మారటానికి ఈ సంవత్సరం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్తో కూడినటువంటి ప్రమోషన్లు వచ్చే యోగం కూడా కనిపిస్తుంది. అంటే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయంటే ప్రమోషన్లు రావటం ఆలస్యం అవుతుంది, కానీ రావటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, కానీ లభించడం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంతే తప్ప ఉద్యోగ రంగం పరంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మంచి అనుకూల ఫలితాలే పొందవచ్చు. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే కన్యా రాశి రాజకీయ నాయకులకి శని బలం వల్ల బ్రహ్మాండమైన రాణింపు ఉంటుంది. షష్టంలో శని సంచారం వల్ల అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహారాలు నిర్వహించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రజలలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది, ప్రజాదరణ పెరుగుతుంది, ప్రజలకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. పార్టీ పరంగా కూడా మంచి గుర్తింపు ఉంటుంది. పార్టీలో ఏదో ఒక పదవి ఖచ్చితంగా లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే అతి కష్టం మీద మెజారిటీ వచ్చి విజయం సాధిస్తారు. కష్టం మీద మెజారిటీ వచ్చి విజయం సాధించి పదవి పొందేటటువంటి యోగం కన్యా రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఇక కళాకారుల విషయానికి వస్తే కళాకారులకి గురుబలం మే నుంచి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి చక్కగా రాణింపు ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, గాయనీ గాయకులకి, నటీనటులకి, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి విజయాలు వరిస్తూ ఉంటాయి. అయితే ఆ విజయాలు అనేవి అత్యుత్తమ స్థాయిలో కాకుండా సాధారణ స్థాయిలో ఉంటాయి, కానీ గుర్తింపు గౌరవం మాత్రం లభిస్తూనే ఉంటాయి. ధనం అనేది ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది. జీవనోపాధికి ఎలాంటి లోటు ఉండదు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే అవార్డులు రివార్డులు అనేవి కళాకారులకు ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వచ్చే యోగం కనిపిస్తుంది. కాబట్టి కళాకారులకు కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. వ్యాపార రంగంలో అనుకూలత అనేటటువంటిది ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎక్కువ అనుకూలత ఉంటుంది. ఇనుము వ్యాపారం చేసేవాళ్ళు, ఇటుక వ్యాపారం చేసేవాళ్ళు, సిమెంటు వ్యాపారం చేసేవాళ్ళు, కంకర వ్యాపారం చేసేవాళ్ళు, ఈ వ్యాపారస్తులకైతే అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా అనుకూలత తక్కువ ఉంటుంది, అయినప్పటికీ లాభాలే వస్తాయి. కిరాణా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా దాదాపుగా ఆశించిన స్థాయిలోనే లాభాలు వస్తూ ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం ఆశించిన స్థాయి కంటే కొంచెం తక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాంట్రాక్టుదారులకు చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వెండి బంగారం వ్యాపారాలు చేసే వాళ్ళకు మాత్రం అనుకున్న స్థాయిలో లాభాలు రాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం మీరు ఆశించిన స్థాయిలోనే ధనం వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకు మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలంటే 2024లో పార్ట్నర్షిప్లో కాకుండా ఇండిపెండెంట్గా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవటం మంచిది. అలాగే హోల్సేల్ రంగము, రిటైల్ రంగంలో కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. బిల్డింగ్ నిర్మాణ పనులు చేసే వాళ్ళకి బాగా లాభాలు కనిపిస్తున్నాయి. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఈ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి. రైస్ మిల్లర్లకు ప్రభుత్వ నిర్ణయాలన్నీ అనుకూలంగానే ఉంటాయి. అంటే మొత్తం మీద వ్యాపార రంగం కూడా కన్యా రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది. అయితే కొన్ని వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి, మిగిలిన వ్యాపారాలు చేసే వాళ్ళకి సాధారణ లాభాలు వస్తాయి. లాభాలు రావటం మాత్రం జరుగుతుంది కాబట్టి వ్యాపార రంగం కన్యా రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు గురుబలం అద్భుతంగా ఉంటుంది. మే నుంచి గురుబలం పెరగటం వల్ల చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు ఉండవు. స్నేహితులతో కాలక్షేపం చేయటం అలాంటిది ఏమీ ఉండదు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బీటెక్, ఎంటెక్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్, బీఈడీ, పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంకులు వస్తాయి. దానివల్ల హైయర్ ఎడ్యుకేషన్ పరంగా మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రీడాకారులకు పర్వాలేదని చెప్పుకోవాలి. కొన్ని విజయాలు లభిస్తాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం సంపాదించడానికి చేసే ప్రయత్నాలలో కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. కాబట్టి విద్యార్థులకు అనుకూలంగానే ఉంది.
కష్టంతో విజయం సాధిస్తారు. కావలసిన విధంగా ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే, వ్యవసాయ రంగం వాళ్ళకి మొదటి పంట కంటే రెండో పంట లాభాన్ని కలిగింపజేస్తుంది. ఆదాయ వ్యయాలు రెండూ కూడా సమానంగా ఉంటాయి. అంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు, అలాగని పెద్దగా లాభాలు ఉండవు. సామాన్యమైనటువంటి ఫలితాలు వ్యాపారస్తులకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి మాత్రం కొద్దిపాటి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కౌలుదారులకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. అంటే మరీ అద్భుతమైన లాభాలు రాకుండా పర్వాలేదన్నట్లుగా జీవనం కొనసాగుతూ ఉంటుంది. కోళ్ల ఫారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కోళ్ల ఫారంలో బాగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా కౌలుదారులకు కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు, లాభాలను పొందగలుగుతారు. అంటే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కన్యారాశి వాళ్ళకి కొద్దిగా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఊహించిన స్థాయిలో లాభాలు రాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక కన్యారాశి స్త్రీలకు ప్రత్యేకంగా ఫలితాలు పరిశీలిస్తే, కన్యారాశి స్త్రీలకి దేవగురువు అయినటువంటి బృహస్పతి మే నుంచి 9వ ఇంట సంచారం చేయటం వల్ల చాలా వరకు సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఏప్రిల్ వరకు కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ మే నెల నుంచి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఏప్రిల్ వరకు సంతానంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులన్నీ మే నుంచి తగ్గిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కన్యారాశి స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విలువైన వస్తువుల భద్రత పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఉద్యోగం చేసుకునే కన్యారాశి మహిళామణులు కుటుంబానికి దూరంగా ట్రాన్స్ఫర్తో వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అధికారులతో పెద్దగా ఇబ్బందులే ఉండవు, అధికారులందరూ అనుకూలంగా ఉంటారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి నార్మల్ డెలివరీ అవ్వదు, సిజేరియన్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కన్యారాశి వాళ్ళకి ఎవరికైనా సరే డెలివరీ అయితే ఈ సంవత్సరము పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అది ప్రథమార్థంలో మాత్రమే. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గర్భిణీ స్త్రీలు కన్యారాశి వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది. అదే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో డెలివరీ అయితే మాత్రం స్త్రీ సంతాన ప్రాప్తి యోగం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తోంది. వివాహం కావలసినటువంటి కన్యలకు, కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. మే నెల నుంచి ఎప్పుడైనా సరే వివాహం జరగటానికి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గురుబలం వల్ల కన్యారాశి మహిళామణులకి కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది, ఆనంద ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. కాబట్టి కన్యారాశి స్త్రీలు కేవలం విలువైన వస్తువుల భద్రత పట్ల మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏప్రిల్ వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మే నుంచి మాత్రం కన్యారాశి స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మొత్తం కూడా రాహు బలము, కేతువు బలము తక్కువగా ఉన్నప్పటికీ దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం చాలా బాగుండటం వల్ల, మే నుంచి భాగ్యములో గురువు సంచారం వల్ల, షష్టంలో శని సంచారం వల్ల ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలగింపజేసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోగలుగుతారు. అయితే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలగాలంటే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం మంగళవార నియమాలు పాటించాలి. అంటే మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది. రాహుకేతువుల బలం తక్కువగా ఉంది కాబట్టి రాహుగ్రహానికి జపము, కేతుగ్రహానికి జపము చేయించుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకేతువుల బలం పెరగటానికి ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనప్పుడల్లా చదవటం లేదా వినటం ద్వారా కన్యారాశి వాళ్ళు 2024 సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు 2 రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి. మొదటిది గ్రహచారం, రెండవది గోచారం. గ్రహచారము అంటే అర్థం ఏంటంటే, మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది.
ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము జన్మ కుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. రెండవది గోచార ఫలితం. గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది. అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము, జన్మ కుండలి, దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇలా గోచార పరంగా అంటే మీ జన్మ రాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్నే తెలియజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా 60% ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి. 40% ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి. అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది. చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం. అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం. ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మ రాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలను ఇస్తుందని, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం 40% మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి. మిగిలిన 60% ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ 12 రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాలేదన్న భయము వద్దు, మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు. ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఒక 40% వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు. పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు 40% వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు. మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.